ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. టాలీవుడ్ ట్రేడ్ లో మరోసారి షాక్ వేవ్. గతేడాది వరుస దెబ్బల తర్వాత కూడా మరోసారి రిస్క్ చేస్తున్నాడట దిల్ రాజు. డబ్బింగ్ సినిమా, అది కూడా 120 కోట్ల భారీ డీల్. అసలు ఇంత రిస్క్ చేస్తూ ఏరికోరి దిల్ రాజు దక్కించుకున్న ఆ సినిమా ఏంటి? అసలు ఈ డీల్ వెనుక ఈ బడా ప్రొడ్యూసర్ అసలు స్ట్రాటజీ ఏమై ఉంటుంది? సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కంటే రిస్క్ నే ఎక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే రిస్క్ తీసుకునేవాడే హిస్టరీ క్రియేట్ చేస్తాడు కాబట్టి. అలాంటి రిస్క్ నే ఇప్పుడు మరోసారి తీసుకోబోతున్నాడట టాలీవుడ్ బడా మేకర్ దిల్ రాజు. గతేడాది పెద్ద సినిమాలు, పెద్ద అంచనాలు, కానీ ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. కానీ ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఇప్పుడు తన కెరీర్ లోనే అత్యంత భారీ డీల్ కు సంతకం పెట్టాడట. విషయంలోకి వెళ్తే, కన్నడ రాకింగ్ స్టార్, పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరో యష్ నటించిన గోవా గ్యాంగ్స్టర్ డ్రామా టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. స్టైల్, వైలెన్స్, గ్యాంగ్స్టర్ షేడ్స్, 1980ల గోవా బ్యాక్డ్రాప్ అన్ని కలిస్తే ఇది రెగ్యులర్ మాస్ సినిమా కాదు. ఇది యష్ కెరీర్ లోనే ఒక సరికొత్త అవతారం. అలాంటి సినిమా తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు చెల్లిస్తున్న మొత్తం తెలుసా? అక్షరాల 120 కోట్లు. నిజానికి ఒక డబ్బింగ్ సినిమాకు 120 కోట్లు పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ట్రేడ్ వర్గాలు కూడా ఇదే అంటున్నాయి. ఇది మామూలు రిస్క్ కాదు, భారీ రిస్క్ అని. ఈ ధైర్యానికి కారణం ఒక్కటే, కేజీఎఫ్ ఫ్రాంచైజీ. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ యష్ కు మార్కెట్ తెచ్చింది. కేజీఎఫ్ 2తో ఆ మార్కెట్ ని మరింత పెంచింది. ఆ క్రేజ్ నే టాక్సిక్ మీద పెట్టుబడిగా మార్చేశాడు దిల్ రాజు. గ్లిమ్స్ చూసిన ట్రేడ్ వర్గాలు కూడా ఒప్పుకుంటున్నాయి స్టఫ్ ఉందని. కానీ ఇక్కడే అసలు టెన్షన్ మొదలవుతుంది. టాక్సిక్ విడుదలైన రోజే మరో భారీ సీక్వెల్ కూడా రెడీ అవుతుంది. అదే దురంధర్ 2. మొదటి భాగం ఓటీటీలో సెన్సేషన్. ఇప్పుడు పార్ట్ 2ని తెలుగులోను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్. అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రైట్ ఫైట్. ఈ పోటీ సంగతి దిల్ రాజుకి తెలియంది కాదు. అయినా సరే టాక్సిక్ మీద నమ్మకంతో ఈ డీల్ కు వెళ్లారు. ఎందుకంటే ఇది మామూలు మాస్ సినిమా కాదు, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసిన గ్యాంగ్స్టర్ డ్రామా. ఇలాంటి ప్రెస్టీజియస్ సినిమాను మా బ్యానర్ ద్వారా తెలుగులో రిలీజ్ చేయడం గర్వంగా ఉంది అంటూ ఇప్పటికే చెప్పేశాడు దిల్ రాజు. ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఈ రిస్క్ దిల్ రాజుని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పెట్టేస్తుందా, లేదా ట్రేడ్ అంచనాలను నిజం చేస్తుందా? వచ్చే మార్చ్ 19న తేలిపోనుంది. For more videos like this, subscribe Big TV channel.